వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాల్లో సైతం పనిచేయాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే. గణేష్ ఆశీస్సులు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన మల్లికార్జున దేవస్థానం కమిటీ. ట్యాక్సులు కడుతున్నా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం ఎందుకని ప్రశ్నించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. వికలాంగుల వసతి గృహంలో గూనుగుంట్ల రమేష్ గౌడ్, హేమ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మేడి హరికృష్ణ. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రజనీకర్ని సన్మానించిన ఫోటోగ్రాఫర్లు. బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. అంబేద్కర్ నగర్ లో శ్రీ 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 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం. ఆర్వీ టీవీఎస్ షోరూంలో అతి తక్కువ ధరలో గొప్ప మైలేజీతో సరికొత్త ఫీచర్స్తో అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న షోరూం జనరల్ మేనేజర్ మాకమల్ల శివకుమార్. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్న వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున. పేద తల్లిదండ్రుల కూతుళ్లకు సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం అభినందనీయమన్న నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాఫ్ అహ్మద్. ఏబీఏపీ ఆధ్వర్యంలో వరద బాధితులకు వస్త్రాలు పంపిణీ. హిందూ సాంప్రదాయాలకి ప్రతిబింబమైన గణపతి పండుగ అన్న ఎల్పిటి మార్కెట్ సముదాయ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తన ఛాంబర్లో 2023-24 కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్పై రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా 2013 ఖరీఫ్ సీఎంఆర్ఏ ఒక్క రేక్ పెండింగ్లో లేకుండా ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని, రబీ సీఎంఆర్ను 30వ తేదీలోగా చెల్లించాలని కోరారు. ఇందుకు పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, మిల్లర్లు సమన్వయం చేసుకొని సీఎంఆర్ చెల్లింపును పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సీఎంఆర్ సాధనలో నిరంతరం రైస్ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, ఎఫ్సిఐ మేనేజర్ రఘుపతి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతు, కార్యదర్శులు, రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజన్ వ్యాధులపైన ప్రజలకు అవగాహన కల్పించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని చెప్పారు. ప్రతి మంగళవారం ఈ హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమానికి మహిళల ద్వారా మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఇదే విధంగా పరిసరాలను పరిశీలించి దోమలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం సుద్దాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జలకుమారి, మండల యునాని వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ యూనిస్,
ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ, ఐసీడీఎస్ సూపర్వైజర్ యాకోబు పాషా బేగం, పంచాయతీ కార్యదర్శులు విజయ, సైదులు తదితరులు పాల్గొన్నారు. దోమల వల్ల వచ్చిన వ్యాధి మీషోలో అప్లై చేసుకుని అయితే మళ్ళీ మాకు అవి కట్ అయినట్టుగా అప్పుడు వచ్చిన కాగితాలు మా దగ్గర లేవు సార్. అలా పెట్టి మీరు ఒకసారి మాట్లాడుతూ వచ్చినట్టు కూడా మీరు దరఖాస్తు పెట్టి చెప్తాను మీ దగ్గర కానీ అరడి ఆఫీస్ మార్నింగ్ సో 1 shift per day. దోమల వల్ల వచ్చిన వ్యాధి మీషోలో అప్లై చేసుకుని అయితే మళ్ళీ మాకు అవి కట్ అయినట్టుగా అప్పుడు వచ్చిన కాగితాలు మా దగ్గర లేవు సార్. అలా పెట్టి మీరు ఒకసారి మాట్లాడుతూ వచ్చినట్టు కూడా మీరు దరఖాస్తు పెట్టి చెప్తాను మీ దగ్గర కానీ అరడి ఆఫీస్ దరఖాస్తు మార్నింగ్ సో 1 shift per day. దోమల వల్ల వచ్చిన వ్యాధి మీషోలో అప్లై చేసుకుని అయితే మళ్ళీ మాకు అవి కట్ అయినట్టుగా అప్పుడు వచ్చిన కాగితాలు మా దగ్గర లేవు సార్. అలా పెట్టి మీరు ఒకసారి మాట్లాడుతూ వచ్చినట్టు కూడా మీరు దరఖాస్తు పెట్టి చెప్తాను మీ దగ్గర కానీ అరడి ఆఫీస్ దరఖాస్తు మార్నింగ్ గురువారం సూర్యాపేట పట్టణంలోని గణేష్ నవరాత్రుల సందర్భంగా 43వ వార్డు కౌన్సిలర్ నామా అరుణ ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు గణనాథుల వద్ద టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొని ఆ గణనాథుని దర్శించుకొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని గణేష్ నవరాత్రుల సందర్భంగా 48వ వార్డు కౌన్సిలర్ నామా అరుణ ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు గణనాథుల వద్ద టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆ గణనాథుని దర్శించుకొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గణనాథుని వేడుకోవడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెలుగు వెంకన్న, వల్దాస్ దేవేందర్, శ్రీనివాస్, కాలనీ సభ్యులు బత్తుల మణి, బత్తుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
మేడం శ్రీధర్ ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ కదా శ్రీధర్ ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ సార్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తే కాలనీని డెవలప్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 9వ వార్డు మల్లికార్జున నగర్లో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తే కాలనీని డెవలప్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 9వ వార్డు మల్లికార్జున నగర్లో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుకి, స్థానిక కౌన్సిలర్ దండా హిమబిందు అరుణ్ కుమార్కి, మల్లికార్జున దేవస్థానం కమిటీ చైర్మన్ ఆవల యేసు యాదవ్, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీలో హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య స్థానిక కాలనీ వాసులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి స్థానికంగా ఉన్న సమస్యలను, కావాల్సిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. గురువారం మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీలో హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య స్థానిక కాలనీ వాసులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి స్థానికంగా ఉన్న సమస్యలను, కావలసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వివేకానంద నగర్ కాలనీలో గురుకుల్ హాస్టల్లో దాదాపు 1400 మంది విద్యార్థినులు ఉన్నారని, రోజురోజుకు అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతుందని, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, బయటకి రాలేని దుస్థితి నెలకొందని, త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. వివేకానంద నగర్ కాలనీలో రోడ్లను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని, అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్థానికంగా అపార్ట్మెంట్ల నిర్మాణాల అనుమతులకు జీహెచ్ఎంసీకి కోట్ల రూపాయల చెల్లించారని, కనీస మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల కల్పించడంలో అధికారులు విఫలం కావడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు 2-3 డేస్కోసారి ఇట్లా తీయకపోతే మొత్తం పడుతుంది. ఇప్పుడు కూడా ఏమో పొంగుతూనే ఉంటుంది. ఇక టెన్షన్ తీసి వేస్తారు. మన పాపం కాదు గోశామాలు అందరూ. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంహడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అట్టి భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించడం, ధరణి ద్వారా అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ పట్టాలు జరిగినట్లు, క్రీడా ప్రాంగణం స్థలాన్ని సైతం ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు అట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడంతో బుధవారం నాంపల్లి మండల తహసీల్దార్ గూగులోదు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్ భూమిని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అందులో కొంతమంది భూమిని ప్రజా ప్రయోజనాల కొరకు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలకు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించడం, ధరణి ద్వారా అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ పట్టాలు జరిగినట్లు, క్రీడా ప్రాంగణం స్థలాన్ని సైతం
ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు అట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడంతో బుధవారం నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్ చిట్టెంపాడు రెవెన్యూ గ్రామ పంచాయతీ శివార్లోని సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గుగులోతు దేవసింగ్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 11 ప్రభుత్వం బంజరాయి భూమి అని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయబడిందని, అట్టి భూమిని కొందరు వ్యక్తులు అక్రమ మార్గంలో ఆక్రమించి ధరణి ద్వారా తప్పుడు పట్టాను నమోదు చేస్తున్నారని, అట్టి వారికి పిఓపి యాక్ట్ ప్రకారం నోటీసులు జారీ చేసి అట్టి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాల కొరకు వినియోగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను అక్రమ మార్గంలో ఆక్రమించడం, అధికారులను తప్పుదోవ పట్టించడం చట్ట ప్రకారం నేరమని నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవసింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, జూనియర్ అసిస్టెంట్ రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది చిన్న పిల్లలు మీకేమో పెళ్ళికెళ్ళిన పిల్లలు. రోజు ఒక భయం ఉండాలమ్మా, మేము భయం లేదు. సేమ్ కరెక్షన్ కేసు అంతే. రాజు వాళ్ళు ఎటుపోతున్నారు, రెవెన్యూలే కావాలా మొత్తం ఇచ్చేసినా అయిపోయింది. ఎవరు ఆయనకు కాపాడుకోవాలి. ఫోన్ చేస్తే మీటింగ్ లో ఉన్నట్టు సార్ ఆయన. మేము ఊరుకుంటామా? చెరువు గురించి మాకు ఫోన్ చేస్తారు విలేకరులు కానీ మిగతా వాళ్ళు. ఏ కూడా అసలు చెరువుకు సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళు మేమే ఉండాలా? ఫోటోనే కదా ఫోటోనే. అది అవుతుంది. అది పల్లె ప్రకృతి వనం సార్, అది పల్లె ప్రకృతి వనం. అది దానికి ఎకరం, దీనికి అర్ధ ఎకరం గ్రౌండ్ పెట్టి ఇప్పుడు నల్గొండలోని ప్రభుత్వ వికలాంగుల బాలుర వసతి గృహంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవితంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం గునుగుంట్ల రమేష్ గౌడ్, హేమ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపాలిటీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్, కవిత దంపతులు హాజరై ఘనంగా గణనాథుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండలోని ప్రభుత్వ వికలాంగుల బాలుర వసతి గృహంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం గూనుకుంట్ల రమేష్ గౌడ్, హేమ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపాలిటీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్, కవిత దంపతులు హాజరై ఘనంగా గణనాథుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా
సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, ఆ గణనాథుని కృపా కటాక్షాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా వికలాంగుల బ్రతుకులు మారాలని, వారి బాధలు తీరాలని, మరీ కష్టాలు పోవాలని, కన్నీళ్లు ఆగాలని వారు ఆ గణనాథుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ వెంకటరెడ్డి, బుర్ర నాగయ్య, దైద శంకర్, సురేష్, చింతకాయల నరసింహ, మచ్చగిరి తదితర హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకసారి ఆయన అడిగితే లక్ష్మీ మేడం అన్నారంటే పెట్టి పంపిస్తారా మధ్యలో కలిసి సంవత్సరాలుగా ఈ నల్గొండలో ఉన్నటువంటి వికలాంగుల హాస్టల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వేణన్న కానీ, లక్ష్మమ్మ కానీ, ఇంకా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఎప్పటికప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడంలో మాకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల అండగా ఉన్నారు. ఈరోజు గునుగుంట్ల రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అమ్మ మీరు రావాలి అనగానే మా ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క పనులను కూడా పక్కన పెట్టేసి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు వారికి ఈ సభాముఖంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రామగిరిలో ఉన్నటువంటి శ్రీనివాస కాలనీలో మన దివ్యాంగుల బాయ్స్ హాస్టల్లో వసతి గృహంలో ఈరోజు వినాయకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అత్యంత వైభవంగా దేవుని పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు, ఈ కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అందరినీ దేవుడు ఆ మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఆయురారోగ్యాలతో చూడాలని, వీరికి ఎప్పుడు దేవుడు అండదండలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీనివాస్ కాలనీలోని దివ్యాంగుల బాలుర వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని రమేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు వీళ్ళు దివ్యాంగులైనా కానీ అత్యంత వైభవంగా పూజలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగనే వీళ్ళకు ఆ భగవంతుడు ఆశీస్సులతో పూజలు జరుపుకునే అదృష్టం కలిగించాలని కోరుకుంటున్నాను. గురువారం నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన 68వ SGF ఉప్పల్ జోన్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గురువారం నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన 68వ SGF ఉప్పల్ జోన్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పాలసీని అమలు చేసి క్రీడల్లో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
33 జిల్లా కేంద్రాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, కబడ్డీ పోటీలో వివిధ పాఠశాలల నుండి 128 టీములు పాల్గొన్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డీసీ తిప్పర్తి యాదయ్య, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్, ఎంఈఓ రామారావు, హెడ్ మాస్టర్ లక్ష్మీదేవి, ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్, ఎన్ఓఎస్ఏ ప్రెసిడెంట్ కన్నాగౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, పల్లె లింగం గౌడ్, మహేశ్వర్ గుప్తా, వెంకట్రెడ్డి, మహేందర్ సాయిబాబా గౌడ్, కర్ణాకర్, పద్మావతి, విమల, రవికుమార్, మాధవి, లత తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ జ్యోతి 1వ వార్డులో ప్రతిష్టాపన చేసిన గణపతి విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ జ్యోతి 1వ వార్డులో ప్రతిష్టాపన చేసిన గణపతి విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో బెల్లి సైదులు, మేడి శ్రీను, తిరుమలేష్, మేడి రాజు, వీరస్వామి, ప్రవీణ్, ప్రమోద్, చరణ్, ఉదయ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సాయంకాలే ఉద్వాసన కాలే షోడ్శాంత పూజాంతరం సుగంధ పరిమళభద్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి, సువర్ణ పుష్పమాలాం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. 5 వత్తులు తీసుకోండి. ధూపం ఓం దశాంగం గగులోపేతము ధూపం సమర్పయామి. ధూపానంతరం ఫలోదక స్నానం కొబ్బరికాయసుకోండి. ఓం యాపలేరియా ఓం యాపలేరియా ఫల పుష్ప దుర్వారోహంధ్ర పుష్పినే ఈశ్వరేయం సర్వభూతానాద్రి ఫలోదక ఉపచారిక స్నాన ఎట్లున్నాయి వంటలు? ఎట్లున్నాయి? సూపరా? చెప్తలేవుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఆలేరు మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయపురం నరసింహులు ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రజనీకర్ను ఫోటోగ్రాఫర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఆలేరు మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయపురం నరసింహులు ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రజనీకర్ను ఫోటోగ్రాఫర్లు శాలువలతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు తునికి దశరథ, శనిగరం శ్రీనివాస్, గుండు మధుసూదన్, కోల నరేష్, ఆకుపత్తిని ప్రభాకర్, సీసా రాజేష్, ఇప్పకాయల ప్రభాకర్, రాయపురం శేఖర్, వట్టిపల్లి శ్రీనివాస్, రాయపురం శ్రీనివాస్, గంజి వెంకటేష్, రాయపురం భాస్కర్, తిర్మల్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల పార్టీ అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చింతాని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను చౌటుప్పల్ బస్ స్టేషన్ సమీపంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల పార్టీ అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చింతాని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను చౌటుప్పల్ బస్ స్టేషన్ సమీపంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విమర్శిస్తూ జాతీయ ఐక్యతను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ప్రాంతీయ వాదనని రెచ్చగొట్టే ఆలోచన, కుట్రతో భారతీయులను అవమానపరిచే విధంగా మాట్లాడడం భారతీయులతో పాటు యావత్ ప్రపంచం గమనించిందన్నారు. భారతదేశ పౌరులను ఉద్దేశించి రాహుల్ గాంధీ విదేశీ వేదికలపై మాట్లాడడం బాధాకరం. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించిందన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు, వెలికి చేష్టలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తుల జంగయ్య గౌడ్, గుజ్జల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, దాసోచు భిక్షమాచారి, ధనంజయ, మండే ప్రతాప్ రెడ్డి, ముత్యాలు, పళని శ్రీనివాస్ రెడ్డి, బత్తుల జనార్దన్, చుడుకంటి లింగారెడ్డి, బోరుగంటి భాను ప్రకాష్, బడుగు ధనంజయ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ రామాలయం వద్ద గత 37 సంవత్సరాల నుండి శ్రీ 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 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ రామాలయం వద్ద గత 37 సంవత్సరాల నుండి శ్రీ 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 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ స్థానిక నాయకులు, యువత ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరిగే పూజలలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదంగా జరుపుకున్నారని అన్నారు. అంబేద్కర్ నగర్లో యువత ఐకమత్యంతో పనిచేసి వార్డులో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరఫున అతిథులను ఘనంగా సన్మానించారు. సహస్ర రైస్ మిల్ యజమాని మునగ వెంకటేష్ యాదవ్ విగ్రహానికి దాతగా అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీనివాస్, నరెట్ల మల్లేశ్య నాయుడు, జల్లా శ్రీనివాస్, జల్లెల అంజయ్య, ఆదిమల్ల వేణు, బొజ్జ మల్లయ్య, దాసరి శ్రీనివాస్, నిమ్మల సాయి, బొజ్జ నవీన్, వడ్డేపల్లి నరేష్, వావిరాల ప్రభాకర్, షేక్ సయ్యద్, మొగిలి మధు, చెరకు రణధీర్, వడ్డేపల్లి మహేష్, పసుపులేటి రవి, కస్తూరి రాము తదితరులు పాల్గొన్నారు. అదేంటమ్మా అమ్మాలు ఏంటి మధ్యలో ఏందా
నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ఆర్వీ టీవీఎస్ మొదటి వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్టీఓ ఐ లావణ్య ముఖ్య అతిథిగా హాజరై టీవీఎస్ న్యూ జూపిటర్ 113cc మోటార్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం షోరూమ్ జనరల్ మేనేజర్ మాకమల్ల శివకుమార్ మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ఆర్వీ టీవీఎస్ మొదటి వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్టీఓ ఐ లావణ్య ముఖ్య అతిథిగా హాజరై టీవీఎస్ న్యూ జూపిటర్ 113cc మోటార్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం షోరూమ్ జనరల్ మేనేజర్ మాకమల్ల శివకుమార్ మాట్లాడుతూ షోరూంలో అతి తక్కువ ధరలో గొప్ప మైలేజీతో సరికొత్త ఫీచర్స్తో జిల్లా ప్రజలకు వాహనాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు కొనుగోలు చేసే ప్రతి వాహనంపై 14,999 రూపాయల విలువ చేసే స్మార్ట్ టీవీని ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ ఎండి పి చైతన్యరెడ్డి, నెట్వర్క్ మేనేజర్ యాదగిరి, సర్వీస్ మేనేజర్ ఇంద్రసేన, టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు విశాల్, విక్రమ్ సింగ్, సునీల్, టీవీఎస్ సిఎస్ఆర్, ఎం మురళీకృష్ణ, ఏఎం రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యానివర్సరీ సందర్భంగా టీవీఎస్ ఆర్వీస్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళు 32 inches స్మార్ట్ టీవీస్ అండ్ హెల్మెట్ అండ్ బాడీ కవర్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవ్రీ పర్చేస్కి ఈ 3 ఫ్రీగా వస్తున్నాయి అప్ టు అక్టోబర్ 15th వరకు. జూపిటర్ 110 న్యూ మోడల్, అది ఇప్పుడు టీవీఎస్ దాంట్లో కొత్తగా ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో కాస్ట్ కూడా కంపారిటివ్లీ లెస్ ఉంది. అలాగే లోపల స్పేసింగ్ కానీ నెక్స్ట్ ఫీచర్స్ కానీ బాగున్నాయి. అండ్ రెండోది లుక్ కూడా డిఫరెంట్ ఉంది అండ్ కొంచెం స్టైలిష్గా కూడా ఉంది. కంపారిటివ్లీ లేడీస్కి ఫీచర్స్ కూడా మంచిగా ఉన్నాయి అండ్ ఫ్యూయల్ ఫిల్లింగ్ కూడా ఫ్రంట్లో వచ్చింది, బాగుంది. మైలేజ్ కూడా మంచిగా ఉంది. మేము ప్రత్యేకంగా ఈరోజు మన మేడం ఎంబీఏ మేడం గారు, లావణ్య మేడం గారు వచ్చినందుకు ధన్యవాదాలు. స్పెషల్గా ఏంటంటే ఈరోజు మేము జూపిటర్ 113 న్యూ మోడల్ లాంచింగ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా చాలా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కంఫర్ట్ అండ్ సేఫ్టీ అండ్ రైడింగ్ కంఫర్టు, దాంతోపాటుగా మనకు స్పేసియస్, మైలేజ్,
ఇవన్నీ మనం పొందుపరచడం జరిగింది. ఈ రోజు నుంచి మన ప్రత్యేకంగా దసరా దీపావళి సందర్భంగా 1 మంత్ వరకు మనం ప్రత్యేకంగా ఆర్వీ టీవీఎస్ యానివర్సరీ సందర్భంగా మనం ప్రతి వెహికల్ కొనుగోలుపై అంటే మొబైల్ కాంచి మొదలు పెడితే ఆర్టీఆర్ 310 వరకు కూడా మనం ప్రీమియం వెహికల్ వరకు కూడా ప్రతి వెహికల్కి 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ఇవ్వడం జరుగుతుంది. అది మినిమం 14,909 కాస్ట్ ఉన్నది. దాన్ని అందుబాటులో ఎందుకంటే ప్రతి అవసరం వాళ్ళకి ఈరోజు టీవీ అని వాడుతున్నారు కాబట్టి దాన్ని అందుబాటులో చూసి మనం ఇవ్వడం జరుగుతుంది. తక్కువ లో డౌన్ పేమెంట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని ఫైనాన్స్ సౌకర్యంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ నల్గొండ ప్రజలు, జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మనకు ప్రతి వెహికల్ కొనగలరు అని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షోరూమ్ వాళ్ళు ఈరోజు మాకు 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ వాళ్ళని అనుమానించడం జరిగింది. ఒక BS6 కొత్త టెక్నాలజీ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. కొత్త ఫీచర్స్ తోటి వెహికల్ లాంచ్ అవ్వడం జరిగింది. కాబట్టి నల్గొండలో ఈరోజు ఈ వెహికల్ లాంచ్ చేశారు మన RTA ఇన్స్పెక్టర్ మేడం గారు. కాబట్టి ఒక ప్రోగ్రామ్ని 2 వీలర్ మెకానిక్స్ అందరూ కూడా రావడం జరిగింది. బండి పరంగా చెప్తే మాత్రం చాలా బాగున్నది బండి. అది స్పేస్, డిక్కీలో స్పేస్ చాలా బాగున్నది. హైలైట్ ముంగల లైట్స్ అంటే మనకు ఫ్యూచర్ లైట్స్ వస్తాయి కదా, హెడ్లైట్, అది కూడా ఇచ్చారు. చాలా బాగుంది. టెక్నాలజీ పరంగా చూస్తే మాత్రం వెహికల్ అడ్వాన్స్గా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మా 2 వీలర్ మెకానిక్ అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు వెహికల్ గురించి లాంచ్ చేయించడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెకానిక్ అసోసియేషన్ ద్వారా. థ్యాంక్ యూ. సూర్యాపేటలోని హెవీ ఎన్క్లూవ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద గురువారం వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం ఏర్పాటు చేసిన దాతల సమక్షంలో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలోని హెవీ ఎన్క్లూవ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద గురువారం వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం ఏర్పాటు చేసిన దాతల సమక్షంలో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 42 వార్డులు వినాయక విగ్రహం నెలకొల్పి పూజలు చేయడం ఎంతో విశేషం. ఈ నెల 16వ తారీఖున నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అన్నదానం ఏర్పాటు చేసిన ఆలకుంట్ల వెంకన్న దంపతులను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు రుద్రంగి రవి, గూడపూరి జానయ్య, మురళి, వెంకన్న, యాదగిరి, గుండా ప్రభాకర్, జీవి, రాచూరి రమణ, నరేష్, నవీన్, సాయి కిరణ్, తనీష్, ఆదిత్య, మహేష్, కార్తిక్, రాచూరి రమణ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ టైం అవుతుంది.
సత్య నువ్వు చూకునేదే లేదు. ఒక నిమిషం తాత ఏంటంట కూర్చుంటుందంట నైట్. తర్వాత సార్ చూడండి గురువారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆల్ మెమోరియల్ అల్సున్నతి నికా సొసైటీ అధ్యక్షులు ఎస్కే హాజీ అధ్యక్షతన అన్ని కులాల పెళ్లిళ్ల మ్యారేజ్ బ్యూరోల జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గురువారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆల్ మెమోరియల్ అల్సున్నతి నికా సొసైటీ అధ్యక్షులు ఎస్కే హజీ అధ్యక్షతన అన్ని కులాల పెళ్లిళ్ల మ్యారేజ్ బ్యూరోల జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం శుభప్రదమని, పేద తల్లిదండ్రుల కూతుళ్లకు సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం అభినందనీయమన్నారు. ఇందులో అన్ని కులాల మ్యారేజ్ బ్యూరోలు పాల్గొనడం మంచి కార్యక్రమమని, మా మహిళా పోలీస్ స్టేషన్లో కూడా విడిపోయిన జంటలను పోలీసులు వారికి నచ్చజెప్పి విడిపోకుండా కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో జంటలను కలపడం జరిగిందని, ఈ మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటి ఎన్నో పెళ్లి సంబంధాలను కలిపి నిరుపేద ఆడపిల్లలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టి పేదలందరికీ పెళ్లిళ్లు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా కార్యదర్శి జానీ పాషా మేవా, నేషనల్ కౌన్సిల్ సభ్యులు చాంద్ పాషా అల్మేవా, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏకే ఖాన్, జిల్లా ప్రెస్ గౌరవ అధ్యక్షులు ఎండి గపూర్, గోలి భూపాల్ రెడ్డి, మునీర్ ఖాన్, సుల్తానా, శ్రీదేవి, గోలి రజిత, దేవునమ్మ, నస్రీన్, కస్తూరి రాజు, విద్యాసాగర్, శ్రీదేవి, గోలి రజిత తదితరులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ అనేది కేవలం మ్యారేజ్లో మాత్రమే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది దీంట్లో సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రేమగా ఉండే ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు ఈ అప్పులు చేసి మరియు చాలా దాదాపు ఇప్పుడు వీడియోలకి 3 లక్షలు మరియు భోజనాలకు ఒక 4-5 లక్షలు, డెకరేషన్కి ఒక 2-3 లక్షలు పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల అందులో గొడవలు అయితే ఆ గొడవల వల్ల ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి దారి తీస్తుంది. కాబట్టి సాధారణంగా పెళ్లి చేసుకుని సుఖ సంతోషంగా ఉండాలని, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి దారి తీయద్దని ఈ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం పెళ్లిల వరకే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. मैं अक्सर देखता हूँ कि जो झगड़े हो रहे हैं, पेरेंट्स की हौसला अफजाई लड़कियों के लिए ख़ास तौर पे या लड़कों के लिए भी, वो लोग जो गलती करते हैं कुछ करते हैं तो उनको सुधारना किस तरह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सादा टूर्स एंड ट्रैवल्स का वन ऑफ द डायरेक्टर हूँ मैं। इसके 3 It is not there in my protocol. Sorry. Thank you. Special felicitation program to our chief guest Garu.
Next, Yahya Garu by Haji Sahab. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सादा टूर्स एंड ट्रैवल्स का वन ऑफ द डायरेक्टर हूँ मैं। इसके 3 Thank you so much, Rupa Reddy Garu. Thank you. And now I would like to call upon our chief guest of the day, our DSP Garu, Mr. మరి అదేవిధంగా డాక్టర్ ఖాన్ గారు, పాషా గారు, ఆ తర్వాత హిందూ మ్యారేజ్ బ్యూరో కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు గురువారం వస్త్రాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు గురువారం వస్త్రాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి భక్తుల సహకారంతో ఇట్టి కార్యక్రమం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోని వరద ముంపు బాధితులకు సహాయం చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు తెలిపారు. ఈ కార్యక్రమంకు సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు శంకరాచారి, గురునాథం, రాజశేఖర్, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు యాదగిరి, సభ్యులు హరీష్, శశి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారు కదమ్మా నీకు లైన్లో రావచ్చు కదా వస్తే ఇప్పుడు ఇన్నో ఇదే డ్రెస్ లో వచ్చి తీసుకెళ్ళారు మాకెందుకో మా ఇదే తీసుకొని పో లేకపోతే నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్ కాంప్లెక్స్లో వ్యాపార సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి 5 రోజులు గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గురువారం శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సముదాయ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్ కాంప్లెక్స్లో వ్యాపార సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి 5 రోజులు గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గురువారం శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సముదాయ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలకి ప్రతిబింబమైన గణపతి పండుగ 5 రోజుల నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ వినాయకుని ఉత్సవాలను ఏర్పాటు చేయడంతో నేటి వరకు ఆ ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్పిటి మార్కెట్ వ్యాపార సముదాయ సభ్యులు పాల్గొన్నారు. జై గణేశ. నల్లగొండ పట్టణంలో విఘ్నేశ్వరి శోభాయాత్ర 5వ రోజు 5 రోజులు పూజలు అందుకొని ఈరోజు శోభామానంగా పట్టణ వ్యాప్తంగా 5వ రోజు శోభాయాత్ర జరుగుతున్న సందర్భంగా ప్రతి హైందవ సోదరులకు శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సర్వ విఘ్నహరుడు వినాయకుడు మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మరి ప్రకృతి ప్రకోపించిన సందర్భంలో విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలు హరిస్తూ విఘ్నహరుడుగా ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం కల్పిస్తూ మరి ప్రకృతి పూజకు సంకేతమైనటువంటి వినాయక ఉత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న ఈ సందర్భంగా 5 రోజులు విశేష పూజలు అందుకొని ఎల్పిటి మార్కెట్ నుండి మరి శోభాయానంగా యాత్ర బయలుదేరుతూ ఉంది. మరి ఎల్పిటి జై బోలో గణేష్ మహారాజ్కి మన ఎల్పిటి మార్కెట్ నందు అందరు వ్యాపారస్తులు 5 రోజులు గణనాథునికి పూజలు జరిపించుకొని 5వ రోజు ఘన విజయంగా శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో వ్యాపారస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు. అదేవిధంగా మన నల్గొండ జిల్లా మొత్తం గణనాథులందరికీ
మా ఎల్పిడి మార్కెట్ వ్యాపారస్తుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాల్లో సైతం పనిచేయాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే. గణేష్ ఆశీస్సులు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన మల్లికార్జున దేవస్థానం కమిటీ. ట్యాక్సులు కడుతున్నా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం ఎందుకని ప్రశ్నించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన నాంపల్లి మండల తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. వికలాంగుల వసతి గృహంలో గూనుగుంట్ల రమేష్ గౌడ్, హేమ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మేడి హరికృష్ణ. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రజనీకర్ని సన్మానించిన ఫోటోగ్రాఫర్లు. బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. అంబేద్కర్ నగర్ లో శ్రీ 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 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం. ఆర్వీ టీవీఎస్ షోరూంలో అతి తక్కువ ధరలో గొప్ప మైలేజీతో సరికొత్త ఫీచర్స్తో అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న షోరూం జనరల్ మేనేజర్ మాకమల్ల శివకుమార్. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్న వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున. పేద తల్లిదండ్రుల కూతుళ్లకు సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం అభినందనీయమన్న నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్. ఏబీఏపీ ఆధ్వర్యంలో వరద బాధితులకు వస్త్రాలు పంపిణీ. హిందూ సాంప్రదాయాలకి ప్రతిబింబమైన గణపతి పండుగ అన్న ఎల్పిడి మార్కెట్ సముదాయ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.